అది నీకు ఒకటి పంపించిన చూసినావా? చూడలేరా? ఏం పంపించావు? అయితే ఇది ట్యాక్సా ఏమని ఉన్నది, ఏంది అది ఇంతకు? ఓకే చూడు. వాట్సాప్ చేసినావా? వాట్సాప్ చేసిన. అయితే వెంకట్ ఒకటి, అరే అది పోయిన నెల కూడా 1200 1500 అని చూపెడుతుంది. ఇంట్రెస్ట్ చార్జెస్ వేసి 1520 రూపాయలు. దేనికి అది? దేనికి అది? అది దేనికి అంటే నేనే వేసానరా. అసలు నీకు ఏం చెప్పిన కాల్ సెంటర్ కాల్ చేయరా అని నీకు చిల్కా చెప్పినా చెప్తున్నాను నేను నీకు. కాల్ సెంటర్ ఓకే కాల్ చేసాము. కార్డు ఉందా? నేను చెప్పాను కార్డు ఉందా జోలా? కార్డా? జోలో కార్డు ఉందా? ఉంది. కార్డు తీసుకుని ఇంకొక నంబర్ ఉంటుంది. ఓకే నేను చేస్తాను, నేను అది చేసి చెప్తాను మళ్ళీ. అయితే నేనేమంటున్నా, లాస్ట్ టైం కూడా ఇట్లానే వచ్చింది అది. నేను అప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టినుండే. అవును పెట్టినుండే. అయితే ఇప్పుడు 2000 వస్తుంది కదరా ఎక్స్ట్రా. అవును 2000 వస్తే 2000 ఏం రాలేదురా ఈసారి. ఎంత వచ్చింది? నా 1525 రూపాయలు 30 రూపాయలు అవైలబుల్ బ్యాలెన్స్ ఉంటే చూడు. అదే ఇప్పుడు ఏమంటారు, ఈ స్టేట్మెంట్లో చూపెడుతుంది అది. అదే రా నేను ఏమంటున్నా, లాస్ట్ మంత్ స్టేట్మెంట్ కదా ఇది. అవును. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నాడు, ఇంట్రెస్ట్ చార్జెస్ లేట్ ఫీ పేమెంట్ ఏవో అంటున్నాడు. నువ్వు ఏం చేయలేదు సార్, కాల్ సెంటర్ కాల్ చేస్తే ఆడు వేవప్ చేస్తాడు. ఇది నేను చేస్తాను. పేమెంట్ చేసినావు కదా, పేమెంట్ చేయ ముందుకే చేయాలని. ఫస్ట్ పేమెంట్ చేయ ముందుకు ఇది ఉంది అంటే వాడు ఏమంటాడు, ఇది కట్టిన తర్వాత నీకు నెక్స్ట్ బిల్లు జనరేట్ డేట్ లో నీకు మైనస్ చేసి నీ దాంట్లో యాడ్ చేసి పంపిస్తానంటాడు వాడు. ఆ 1500 రూపాయలు ఇప్పుడు చేసి మనతో మాట్లాడు. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడు. ఎగ్జిక్యూటివ్ వచ్చేదాకా మాట్లాడి ప్రతి నెల నాకు పడుతుంది, దీని గురించి వేస్తుంది మీ ఛార్జెస్ అని చెప్పి మాట్లాడు.